హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను శ్రీశైలం అయితే వెళ్తున్నాను సోలోగా ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ సోలో ట్రిప్ అనమాట. సో వీడియో కూడా కొంచెం మాగమాగమే ఉంటుంది, భరించి ఎండ్ వరకు చూడండి నేను ఎట్లా ట్రావెల్ చేసిన అనేది. ఇప్పుడు టైం మార్నింగ్ 4 అవుతుంది. నేను ఎగ్జాక్ట్గా సిరిసిల్ల పాత బస్ స్టాండ్లో ఉన్నాను. సో ఇక్కడ నుండి నేను బస్లో హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. జేబీఎస్లో శ్రీశైలం బస్ ఎక్కి శ్రీశైలం అయితే వెళ్తున్నాను. జేబీఎస్ బస్ స్టాప్లో ప్లాట్ఫామ్ నెంబర్ 15లో శ్రీశైలం వెళ్ళే బస్సులు అయితే ఆగుతాయి అనమాట. సో అక్కడికి వెళ్తున్నాను నేను. ప్లాట్ఫామ్ నెంబర్ 15లో శ్రీశైలం వెళ్ళే బస్సులు అయితే ఆగుతాయి. సో ఇక్కడ నుండి ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఎక్కడ అంటే ఎంజీబీఎస్లో కూడా స్టాప్ ఉంటుంది. సో అక్కడ కూడా బస్ కొంచెంసేపు ఆగుతుంది అనమాట. గైస్ ఎంజీబీఎస్ రీచ్ అయ్యాం. ఎంజీబీఎస్లో ప్లాట్ఫామ్ నెంబర్ 23లో శ్రీశైలం వెళ్ళే బస్సులు అయితే ఆగుతాయి. సో మీకు ఓవరాల్ ఒకసారి బస్సును అయితే చూపిస్తాను చూడండి. బస్సు అయితే కొత్తగా ఉంది, చాలా నీట్గా ఉంది. అండ్ ఇది సెమీ స్లీపర్ టైప్లో ఉంది, బట్ బస్సు మాత్రం చాలా నీట్గా ఉంది. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో బస్సు ఇప్పుడు ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అయింది. సో డైరెక్ట్గా శ్రీశైలంలోనే ఆగుతుంది. సో అక్కడికి వెళ్ళే వరకు మధ్యలో ఉన్న వ్యూస్ అంతా చూసేయండి.
గైస్ శ్రీశైలం అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ బస్ ఎక్కడ అవుతుందంటే ఇక్కడ సెంటర్లో అవుతుంది, ఈ టెంపుల్ దగ్గర. సో గైస్ ఈ సెంటర్లో ఈ టెంపుల్ ఉంటుంది, ఇక్కడే బస్ అయితే ఆగుతుంది. సో ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా చూస్తే మన టెంపుల్ కనిపిస్తుంది. సో కొంచెం వాకబుల్ డిస్టెన్సే. సో లోపలికి ఆటోలు అయితే అలో లేదనమాట. సో ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. ప్లస్ టెంపుల్కి వెళ్ళే ముందు నేను పాతాళ గంగకు వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ తర్వాత టెంపుల్ లోపలికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో అందుకని ఇప్పుడు పాతాళ గంగ సైడ్ వెళ్తున్నాను. సో ఇటు లెఫ్ట్కి వెళ్తే పాతాళ గంగ వస్తుంది, అది కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం పాతాళ గంగ రీచ్ అయ్యాం. సో ఇక్కడ నుండి స్టెప్స్ అయితే ఉంటాయి, స్టెప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో నెమ్మదిగా నిదానంగా దిగాలి.
అండ్ ఇక్కడ ఈ పాతాళగంగలో స్నానం చేసి సో టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేను. సో గైస్ దర్శనం కంప్లీట్ చేసుకొని దర్శనం అయిన తర్వాత అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి అక్కడ లంచ్ చేసి మళ్ళీ ఆటోలో రిటర్న్ అవుతున్నాను. సో ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నా అంటే సాక్షి గణపతి దగ్గరకు వచ్చాను. సో శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శించుకొని బయటికి రావాలన్నమాట. సో సాక్షి గణపతి టెంపుల్లో దర్శనం చేసుకునేసరికి నాకు ఎగ్జాక్ట్గా 6:30 అయింది. సో అక్కడ నుండి మళ్ళీ బస్ స్టాప్కి వచ్చేసరికి అక్కడ బస్ అయితే ఉంది రెడీగా 7కి. సో హైదరాబాద్ వెళ్ళే బస్సు. సో నేను అక్కడ నుండి మళ్ళీ బస్సుకి రిటర్న్ అయిపోయా. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది నా ఫస్ట్ సోలో ట్రిప్ అనమాట. సో నేను ఎట్లా ట్రావెల్ చేసినా ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎవరైనా బడ్జెట్ విషయాలు తెలుసుకోవాలంటే కూడా కింద కామెంట్స్లో చెప్పండి, నేను చెప్పేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.